హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మేము ముందు వస్తూనే ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వాలనుకుంటే స్కానర్ కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది. అండ్ ఈ రోజు మనం టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ట్రో HQ5 లాస్ట్ 1 month బ్యాక్ మనం అన్బాక్సింగ్ చేశాం. లెట్స్ గో గైస్. ఈ రోజు మనం ఫుల్ రివ్యూ చేయబోతున్నాం. ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ 2 వీడియోస్ అనేది చేశానండి HQ5 గురించి. దీని గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాత్రం ఇక్కడ కార్ట్ లో వదిలేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ రివ్యూ 2 వీడియోస్ కనుక చూస్తే మాత్రమే ఇది టోటల్ అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఫుల్ రివ్యూలో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి కాకుండా నేను టోటల్ డీటెయిల్స్ అన్ని మాట్లాడతాను. దీనిలో ఏమున్నాయి ఏం లేవని చెప్పి దాని గురించి మొత్తం డీటెయిల్స్ అనేది మాట్లాడతానండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. నా వీడియోలో ఎండ్ లో నేను కంక్లూజన్ గురించి నేను మాట్లాడతానండి. అండ్ ఈ ప్రైజ్ కి ఇది బెస్టా కాదా అని చెప్పి నేను వీడియో ఎండ్ లో మాట్లాడతాను. అండ్ ఈ ప్రొజెక్టర్ కొనాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ వీళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. అండ్ మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మొత్తం 10x10 రూమ్ నేను పెడితే నాకు 10 feet డిస్టెన్స్ లో పెడితే నాకు 100 inch అనేది పోర్ట్రే ఇవ్వడం జరిగిందండి. నేను దీన్ని బేసిక్ చేసుకొని మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. అండ్ నా 15 days ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. లాస్ట్ 1 month బ్యాక్ మనం అన్బాక్సింగ్ పెట్టాం, బట్ కొన్ని అన్బాక్సింగ్ కారణాల వల్ల నేను దీన్ని ఫుల్ రివ్యూ చేయలేకపోతున్నానండి. అంటే ఇప్పటికీ నాకు ఛాన్స్ వచ్చింది ఫుల్ రివ్యూ చేసే ఛాన్స్ అనేది. చాలా మంది కూడా కామెంట్లో అడుగుతూనే ఉన్నారు ప్రతిరోజు అండ్ HQ5 గురించి వీడియో చేయండి అన్న అని చెప్పేసి. అండ్ దీన్ని బేస్ చేసుకొని మాత్రమే ఫుల్ రివ్యూ అనేది ఉంటుంది అనమాట. అండ్ దీని ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బెస్టా కాదా అనేది కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం guys. ఫస్ట్ దీని వీడియోలోకి వెళ్ళిపోతే దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అండ్ రెట్రో డిజైన్తో చాలా బాగా అంటే చాలా బాగుందన్నమాట. అంటే మీ ఇంటీరియర్ ఎలాంటి పాడవకుండా ఒక రెట్రో లుక్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తుంది అనమాట ఈ ప్రొజెక్టర్. దీని మోటో మొత్తం అంతే అనమాట. అండ్ స్టైలిష్ గా అండ్ మంచి అవుట్పుట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రొజెక్టర్ తీసుకొచ్చిన మోటో అనమాట. అండ్ మీకు ఈ డిజైన్ పరంగా మాత్రం ఎక్కడైతే డిసప్పాయింట్ చేయదండి. ఆర్ట్ ప్లాస్టిక్ తో బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మంచి అంటే బరువు వెయిట్ ఉన్న ప్రొజెక్టర్ అనమాట. అండ్ ఫస్ట్ దీని లూమియాన్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. లూమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 10,000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. అండ్ నేను లక్ష్మీమీటర్ తో టెస్ట్ చేసినప్పుడు నాకు ఫీక్ వచ్చేసి 9,700 దాకా వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ 10,000 టచ్ అయిందనే చెప్పుకోవచ్చు. అంటే మీకు లూమియాన్స్ పరంగా మాత్రం ఎలాంటి డౌట్ అయితే అక్కర్లేదండి. నెక్స్ట్ దాని తర్వాత మనం కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇందులో 10,000:1 కాంట్రాస్ట్ రేషియో అని చెప్తున్నారు. నాకు బ్లాక్ అండ్ వైట్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే 10,000:1 కాంట్రాస్ట్ లెవెల్స్ మ్యాచ్ చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పిక్చర్ పరంగా అంటే ఈ బడ్జెట్ పరంగా మనం చూసినట్టయితే మాత్రం ఆ కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ లూమియాన్స్ కానీ పర్ఫెక్ట్ సింకింగ్ ఉన్నది అనేది చెప్పొచ్చు. స్క్రీన్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. 1920x1080 అండ్ 4K అప్స్కేలర్ అన్నమాట ఇది. అండ్ 4K 60 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది మీకు. ఎక్కడ ఇది HDMI త్రూ మాత్రమే 4K అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్బిల్డ్ ఆండ్రాయిడ్ త్రూ మీరు చేస్తే మాత్రం 1080 వరకే రావడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇందులో ఆటో ఫోకస్ ఇవ్వడం జరిగింది, ఆటో కీ స్టోన్ ఇవ్వడం జరిగింది. దీని సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే మ్యాక్స్ 300 inch వరకు అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ టైం మనం 200 inch కూడా చేసాం, ఒకసారి చెక్అౌట్ చేయండి. ఒకసారి కార్ట్ లో వదిలేస్తాను. ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు 50,000 hours అని చెప్తున్నారు. బట్ దీన్ని టెస్టింగ్ చేయాలంటే ఇది అన్ని ఇయర్స్ మన దగ్గర ఉండదు యాక్చువల్ చెప్పాలంటే. బట్ మీకు 4 to 5 years అయితే మాత్రం దీని ల్యాప్ మీద మాత్రం పక్కా అయితే వస్తుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే 50,000 hours అని అంటే ఇంపాసిబుల్, యాక్చువల్లీ రాదు. బట్ వాళ్ళు చెప్పడం మాటకు 50,000 40,000 hours అని చెప్తున్నారు. మ్యాక్స్ అయితే ఒక 10 to 15,000 hours అయితే పక్కా వస్తుందండి. ఎందుకంటే బ్రాండెడ్ వాటిలో కూడా మీకు 5 to 10,000 వరకు అయితే ఇస్తారు. బట్ వీటిలలో కూడా మీరు ఒక 10,000 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 10,000 hours అంటే నార్మల్ కాదండి. డైలీ 3 hours వాడకున్నా కూడా ఒక 10 years అని చెప్పొచ్చు అండి మీకు. అండ్ ల్యాంప్ చెప్తుంటే ల్యాంప్ గురించి మనం రెగ్యులర్ గా వాడే ప్రొజెక్టర్లు అయితే కావా యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే మనం అకేషన్లీ వాడుకుంటాం, IPL మ్యాచెస్ వచ్చినప్పుడు వాడుకుంటాం, అండ్ OTT మూవీస్ వచ్చినప్పుడు వాడుకుంటాం. డైలీ టీవీ లాగా యూజ్ చేయం కాబట్టి 10 years కంటే ఎక్కువనే వాడుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే. దీని ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో Android 9 తో రావడం జరుగుతుందండి. ఇన్బుల్డ్ గా వచ్చేసి ఇన్బుల్డ్ యాప్స్ దీనిలో ఇన్స్టాల్ అవుతున్నాయంటే ఇన్స్టాల్ అవుతున్నాయండి. అండ్ మీకు కోడి యాప్ కానీ MX ప్లేయర్ యాప్ కానీ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ కి వెళ్ళి ఎనీ యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. హాట్ స్టార్, ప్రైమ్ ఇట్లాంటి అన్ని మీరు ఆండ్రాయిడ్ లో ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ దీని ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే
మాట్లాడుకుంటే 1 GB ర్యామ్ తో వస్తుంది అండ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ దీనిలో వైఫై గురించి మనం మాట్లాడుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 2.4 GHz వర్క్ చేస్తుంది అండ్ 5 GHz కూడా వర్క్ చేస్తుంది. నేను రెండు టెస్ట్ చేశాను. బ్లూటూత్ గురించి మనం మాట్లాడుకోవాలండి. బ్లూటూత్ 5.0 తో వస్తుందండి. పేరింగ్ అనేది చాలా తొందరగా అవడం జరుగుతుంది. ఈ పేరింగ్ అనేది జిబ్రానిక్స్ 100 నా దగ్గర ఉన్న సౌండ్ బార్ తో నేను కనెక్ట్ చేశాను. సౌండ్ కూడా ఇన్బుల్డ్ వాటితో బాగానే వస్తుంది. బట్ మీకు ఇంకా ఎక్కువ సౌండ్ రావాలి బ్లూటూత్ స్పీకర్స్ నుంచి అంటే మీరు బెటర్ ఫైర్ స్టిక్ తో బ్లూటూత్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ దీనిలో HDMI ఆర్క్ అనేది లేదండి. దీనిలో 2 HDMI పోర్ట్స్ ఇచ్చారు బట్ ఆర్క్ మాత్రం ఇవ్వట్లేదండి. ఇది ఒకటి నేను కాన్ గా కన్సిడర్ చేస్తానండి. అండ్ స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 10 వాట్ స్పీకర్స్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్స్ అని చెప్పొచ్చు ఈ మధ్యలో వచ్చిన వాటిల్లో. నాదేంటంటే 10x10 రూమ్, చాలా చిన్న రూమ్ కాబట్టి నాకు ఎక్స్టర్నల్ స్పీకర్స్ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ మీకు స్పీకర్స్ కావాలంటే అదర్నల్ బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 5 HDMI కూడా మీరు స్పీకర్స్ అనేది అవుట్పుట్ అనేది పొందొచ్చు అనమాట. నాయిస్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే 43 to 49 dB వరకు అయితే రావడం జరుగుతుందండి. చాలా అంటే చాలా కంట్రోల్, చాలా నాయిస్ అనేది ఎక్కడ మీకు హెవీ నాయిస్ లెక్కనైతే కనబడదండి. ఎందుకంటే మీరు దీనిలో ఒక సౌండ్ పెట్టినప్పుడు ఆ సౌండ్ మాత్రమే వినబడుతుంది. దీనిలో వచ్చే ఫ్యాన్ సౌండ్స్ మాత్రం మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే చేయవండి. నెక్స్ట్ దీని హీటింగ్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే 46.2 వరకు అయితే నాకు మ్యాక్స్ అనేది రావడం జరిగిందండి. ఎందుకంటే నేను 2 to 3 hours యూజ్ చేసిన తర్వాత సమ్మర్ లో ఫ్యాన్ కిందనే పెట్టి నేను యూజ్ చేశానండి. 46 అంటే కంట్రోల్డ్ అనే చెప్పొచ్చు. బట్ ఇది హెవీ సమ్మర్ అండి. మీకు వింటర్ లో అయితే ఇంతనైతే రాదు. యాక్చువల్ 35 to 40 లోపే ఉంటది. అండ్ ఎక్కువ హీట్ కూడా అవ్వట్లేదండి. హీట్ కూడా ప్రొడ్యూస్ చేయట్లేదని చెప్పొచ్చు. మిర్రర్ కాస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. నేను మిర్రర్ కాస్ట్ ఇది ఆండ్రాయిడ్ 2 టెస్ట్ చేశాను అండ్ ఫైర్ స్టిక్ 2 కూడా టెస్ట్ చేశాను. ఫైర్ స్టిక్ అంటే ఆల్రెడీ బాగానే వర్క్ చేస్తుంది. ఆండ్రాయిడ్ నుంచి చేసినప్పుడు ఏంటంటే నాకు కొంచెం ల్యాగ్స్ అనేది నేను నోటీస్ చేశానండి. అండ్ iOS 2 కనెక్ట్ చేసినప్పుడు కూడా కొంచెం ఇన్బుల్డ్ వచ్చిన ఆడియో త్రూ అయితే మాత్రం కొంచెం ల్యాగ్ అవుతుందండి. నెక్స్ట్ దీనిలో 4K సపోర్ట్ చేస్తుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అండ్ HDMI 1 లో పెట్టి ఫైర్ స్టిక్ పెట్టినప్పుడు మాత్రం 4K అనేది రన్ అవుతుంది. అండ్ HDMI 2 తో పెట్టినప్పుడు మాత్రం ఓన్లీ 1080 వరకే రావడం జరుగుతుంది. మీరు అన్బాక్సింగ్ లో కనుక చూసినట్టయితే మాత్రం ఓన్లీ 1080 వస్తుందని మెన్షన్ చేయడం జరిగింది. బట్ అక్కడ నేను HDMI 2 కనెక్ట్ చేశాను. HDMI 1 లో కనెక్ట్ చేసినప్పుడు మాత్రం 4K వరకు అయితే మనకు చూపెడుతుంది. అండ్ ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ లో కూడా మనకు ఫైర్ స్టిక్ త్రూ యూజ్ చేసినప్పుడు మాత్రం 4K అనేది చూపెడుతుంది. మీరు ఆన్ ప్రైమ్ లో కనుక చూసినట్టయితే మాత్రం 4K రావడం జరుగుతుంది. అదర్నల్ కొన్ని ఓటీటీలో మట్టుకు 4K 1080 వరకే రావడం జరుగుతుంది. మిగతా వాటిల్లో మాత్రం 4K వరకు వస్తుంది. యూట్యూబ్ లో కూడా మీరు 4K వీడియో అనేది ఎంజాయ్ చేయొచ్చు. దీని పెన్ డ్రైవ్ USB గురించి మనం మాట్లాడుకోవాలండి. USB ఇన్పుట్ డైరెక్ట్ పెట్టి మనం యూజ్ చేసినప్పుడు మాత్రం 4K అనేది రాదండి. ఓన్లీ 1080p వరకు మాత్రమే ప్లే అవుతుంది. అండ్ ఆడియో అనేది ఎక్కడ సపోర్ట్ చేయడం లేదండి. పెన్ డ్రైవ్ నా దగ్గర ఉన్న టెస్టింగ్ లో అన్ని చేశాను బట్ ఆడియో అనేది సపోర్ట్ చేయడం లేదు. బట్ వాటికి బెటర్నల్ మీరు ఆప్షన్ తీసుకోవాలంటే మాత్రం మీరు USB ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఒకసారి వైఫై కనెక్ట్ చేసి కోడి అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం కూడా మీరు రెక్టిఫై చేయొచ్చు అండి. అండ్ దీనిలో వచ్చిన పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఫస్ట్ దీనిలో USB 2 పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. HDMI 2 పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. 3.5mm జాక్ ఇవ్వడం, 1 AV పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. IR బ్లాస్టర్ కూడా ఉంది. అండ్ డిస్ప్లే పరంగా కూడా మాత్రం చాలా అంటే ఫ్రంట్ ఒక డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. టైమింగ్ అనేది అందులో సెట్ చేసుకోవచ్చు. మీకు మాన్యువల్ గా ఇక్కడ కీస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే రౌండ్ కీస్ అనేది రెట్రో ఫీల్ రావడానికి. మీ రెండు దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 23,990 రూపీస్. 24,000 దీనికి పెట్టచ్చా అని చెప్పి అంటే మాత్రం 100% అయితే వర్తే అని చెప్పొచ్చు. ఎందుకంటే 10,000 లూమియాన్స్ తో వస్తుంది, 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. అండ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా మీరు వైఫైలో అండ్ ఫైర్ స్టిక్ పెట్టి మూవీ చూస్తే మాత్రం IPL మ్యాచ్ చూసినా కూడా మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందండి. జియో సినిమాస్ లోకి వెళ్ళి మీరు 4Kలో మీరు IPL మ్యాచ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అండి. మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్స్ అని చెప్పొచ్చు. ఇందులో ఒక్కటి మిస్ అయింది ఏంటంటే HDMI ఆర్క్ అని చెప్పొచ్చు. దీని ప్రోస్ గురించి నేను మాట్లాడతానండి. ఫస్ట్ ప్రోస్ గురించి మనం మాట్లాడుకుంటే 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ బాగున్నాయి. అండ్ 10,000 లూమియాన్స్ కూడా బాగానే ఉంది. కలర్స్ బాగానే వస్తున్నాయి. అండ్ డిస్ప్లే పరంగా కూడా నాకు చాలా బాగుందండి. అండ్ 10 feet డిస్టెన్స్ పెట్టినప్పుడు 100 inch అనేది రావడం జరుగుతుంది. చాలా వైడ్ గా ఉందనేది చెప్పొచ్చు. మరీ ఓవర్ వైడ్ అనేది కాదు. అండ్ కలర్స్ పరంగా కూడా చాలా పంచీ కలర్స్ తో వస్తున్నాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. నాయిస్ కూడా తక్కువనే ఉంది. అండ్ టోటల్ ఒక ప్రొజెక్టర్ కు కావాల్సిన ప్రతి ఒక్క లక్షణాలన్నీ ఈ ప్రొజెక్టర్ లో ఉన్నాయనేది చెప్పొచ్చు గైస్. అండ్ ఇది వర్తేనా అని చెప్పి అంటే మాత్రం ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని అయితే చెప్తా గైస్. ఎవరైనా
పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం బెస్ట్ బై అని చెప్తానండి. అండ్ బెస్ట్ దీని కాన్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఇచ్చిన ఆండ్రాయిడ్ 9 అని చెప్పొచ్చు. కొంచెం లాగింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని HDMI ఆర్క్, ఇంత ప్రైస్ పెట్టి HDMI ఆర్క్ లేకపోవడం ఒక కాన్ అని చెప్తాను. ఇందులో వచ్చిన కాన్ల నెంబర్ 1 అని చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ ఆడియో కూడా చాలా బాగుంది. బట్ ఈ రెండే కాన్స్ నాకు కనబడ్డాయండి. అండ్ ఆండ్రాయిడ్ కొంచెం లాగింగ్ ఉండడం అండ్ నెక్స్ట్ HDMI ఆర్క్ లేకపోవడం. అంటే ఈ రెండింటి వల్ల మేము పర్చేజ్ చేయడం వేస్టా అని చెప్పంటే మాత్రం మీకు ఆర్క్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం వద్దని చెప్తాను. అండ్ ఆండ్రాయిడ్ త్రో యూజ్ చేసుకోవాలంటే మాత్రం దీన్ని కూడా నేను సజెస్ట్ చేయనండి. ఎప్పుడైనా కానీ కంపల్సరీ ఫైర్ స్టిక్ పెట్టి యూజ్ చేసుకుంటే మాత్రమే దీని లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, క్లారిటీ కూడా బాగా వస్తుంది. అండ్ టోటల్ కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే అండ్ నెక్స్ట్ ఒకటి మర్చిపోయాను నేను, దీని రిమోట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. రిమోట్ కూడా చాలా క్వాలిటీకి ఇచ్చారు. అండ్ ఫస్ట్ దీని రిమోట్ గురించి మనం మాట్లాడుకోవాలి. రిమోట్ లో కూడా చాలా లిమిటెడ్ బటన్స్ తో రావడం జరిగింది. హోమ్ బటన్ ఇచ్చారు ఇందులో, అండ్ మనకు సోర్స్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది, అండ్ మ్యూట్ బటన్ కూడా ఇచ్చారు, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది రిమోట్ కూడా చాలా చూడడానికి మినిమల్ గా చాలా బాగుందండి. రెగ్యులర్ రిమోట్స్ లాగా కాకుండా బెటర్ క్వాలిటీతో ఇవ్వడం జరిగింది. IR బ్లాస్టర్ తో రన్ అవుతుంది. అంటే మీరు టీవీస్ ఎలా రన్ అవుతాయో మీకు అంటే బ్లూటూత్ ద్వారా ఇది రన్ అయ్యేది కాదు, IR బ్లాస్టర్ తో కాబట్టి కొంచెం యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది. స్క్రీన్ మీదనే చాలా యాక్యురేట్, అంటే మీరు ప్రతిసారి ప్రొజెక్టర్ సైడ్ చూపెట్టి నొక్కాల్సిన అవసరం లేదు. స్క్రీన్ సైడ్ చూపెట్టి నొక్కినా కూడా మీకు చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తుందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. అండ్ టోటల్ కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 24,000 లో ఇది కొనొచ్చా అంటే నేను బెస్ట్ బై అనే చెప్తాను. మీకు బెస్ట్ ప్రైస్ కోసం మాత్రం కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ నంబర్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. లేదు అనుకుంటే మీరు ఆండ్రాయిడ్ లో అమెజాన్ లో కూడా మీరు కొనాలనుకుంటే కింద లింక్ ఇస్తానండి. ఈ బడ్జెట్ లో బెస్ట్ బై అయినా అంటే బెస్ట్ అని చెప్తాను. అంటే ఇప్పుడున్న వాటిని ప్లస్లు మైనస్లు కాకుండా ఏమున్నాయి ఏం లేవని చెప్పి టోటల్ చెప్పడం జరిగిందండి. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే మాత్రం కొనాలనుకుంటే మాత్రం బెస్ట్ బై అని చెప్తానండి. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి ఇంతే గాయ్స్, ఇది లాస్ట్ వీడియో అని చెప్పొచ్చు దీని గురించి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up and